1970వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు మొదటి భాగం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత కీలకమైన దశాబ్దం 1970వ దశాబ్దం. అంతవరకు కలర్ చిత్రాలంటే చాలా అరుదుగా వచ్చేవి. భారీ బడ్జెట్తో కూడుకున్నవి. లాభాల మాట దేవుడెరుగు. పెట్టిన పెట్టుబడి తిరిగొస్తే చాలా నిర్మాతలు భావించే రోజులు. 70వ దశాబ్దంలో కలర్ చిత్రాల ప్రభంజనం ప్రారంభమైనది. అలాగే అంతవరకు తెలుగు చిత్రసీమను ఎదురులేని విధంగా ఏలుతున్న అగ్ర హీరోలైన నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేయులకు మొదటిసారి నటుడిగాను ఇటు బాక్సాఫీస్ విషయాలను ధీటుగా సోమం ఎదిగినది 1970వ దశాబ్దంలోనే. మూడవ హీరో రాడని అందరూ ఫిక్స్ అయినప్పుడు మూడవ హీరోగా వచ్చి తన విజయ పరంపరతో తెలుగు బాక్సాఫీస్ స్థాయిని, ఫ్లాప్ హిట్ తేడా లేకుండా సినిమాల వసూళ్లను స్థాయిని పెంచి అందరికంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన అత్యధిక చిత్రాల కథానాయకుడిగా సోమం ఎదిగిన తీరు వివరించేదే ఈ 70వ దశాబ్దపు సూపర్ స్టార్ సోమం సిరీస్. 1970వ దశాబ్దంలో నటరత్న ఎన్టీఆర్కు అడవిరాముడు, యమగోళ, వేటగాడు, సర్దార్ పాప లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ 71 నుండి 80 వరకు అత్యధిక కాలం హీమాన్దే పైచేయి. ఈ సిరీస్ పూర్తిగా చూశాక మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాను అని. 70వ దశాబ్దంలో హైదరాబాద్లో 175 రోజులు ప్రదర్శింపబడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమాన్ 2, జీవన తరంగాలు, శారద, మరే ఇతర అగ్ర హీరోకు ఒక్కటి కూడా లేదు. 70వ దశాబ్దంలో కనీసం 2 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడిన 3 చిత్రాలు గల సంవత్సరం హీమాన్ 79. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో గోరింటాకు, మండేగుండెలు, కార్తీక దీపం, మరే ఇతర హీరోకు ఈ రికార్డు లేదు. 70వ దశాబ్దంలో మొత్తం విడుదలైన 913 చిత్రాలలో అనకాపల్లిలో 100 రోజులు ఆడిన ఏకైక చిత్రం సోగ్గాడు. 70వ దశాబ్దంలో డైరెక్ట్ 100 రోజులు ఆడిన 50 థియేటర్లకు అవసరమైన కేంద్రాల సంఖ్య హీమాన్ 7, నటరత్న 8, నట సామ్రాట్ 15, నటశేఖర్ 17. 1970వ దశాబ్దంలో 30 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడిన 4 చిత్రాలకు పట్టిన సమయం హీమాన్ 14 నెలలు, మంచి మనుషులు, జీవనజ్యోతి, జేబుదొంగ, సోగ్గాడు. నటరత్న 42 నెలలు, అడవిరాముడు, యమగోళ, వేటగాడు, సర్దార్ పాపరాడు. నట సామ్రాట్కు లేవు, నటశేఖర్కు లేవు.